అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొదటి మహానాడు నిర్వహించడానికి సన్నద్ధమవుతుంది. అది కూడా కడప జిల్లాని వేదికగా చేసుకుంది. కడప జిల్లాని వేదిక అనగానే వైఎస్ఆర్ ఫ్యామిలీ కడప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు కాబట్టి కడపలో జరిగేటువంటి మహానాడు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మహానాడు అవుతుంది. కాబట్టి అక్కడికి ఆ వేదికకి పిలిచేటువంటి వ్యక్తులు, వచ్చేటువంటి ఆత్మీయ అతిథులు కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా ఒక సమాచారం. ఇంకొక కీలకమైనటువంటి అంశం అంటే ఈసారి మహానాడికి జూనియర్ ఎన్టీఆర్ని పిలుస్తారు అనేటువంటి సమాచారం చాలా గట్టిగా వైరల్ అవుతుంది. పార్టీలో కొంతమంది నేతలు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. అంటే కన్ఫర్మ్గా పిలుస్తారు అని చెప్పట్లేదు, పరిశీలిస్తారు. సందర్భాన్ని, అవకాశాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా పిలవచ్చు. పిలిచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత ప్రత్యేకత ఎందుకు ఉంటుంది, ఈ మహానాడికే ఎందుకు అంటే, మనం ఒక విషయాన్ని గమనిస్తే కనుక 2019 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. రకరకాలుగా కాన్స్టిట్యున్సీస్లో పర్యటించారు. ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారి చైతన్య రథం తరహాలోనే ఆయన పర్యటనలు కూడా జరిగినాయి. అందరినీ ఆ సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ కూడా జరగడం, ఆయన బెడ్ రిడన్, ఆసుపత్రి బెడ్ పైన ఉండి కూడా ప్రసంగం చేశారు. అది కూడా మనం చూసాం. కానీ ఇంకోటి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. తర్వాత కాలంలో కొంత గ్యాప్ వచ్చింది అనేటువంటి అభిప్రాయం ఉంది. క్యాడర్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించిన సందర్భంలో కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ పైన ఆయన రియాక్ట్ అయితే బాగుంది. ఎన్టీ రామారావు గారి పేరు, యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆయన రియాక్ట్ అయినటువంటి విధానం తెలుగుదేశం క్యాడర్ని ఎక్కడ సంతృప్తి పరచలేదు అనేటువంటి ఒక అపవాదు ఉంది. సో అది ఆయన ఎక్కడ క్లియర్ చేసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. ఆయన ఫ్రెండ్షిప్, ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు, కొంత ఆచితూచి వ్యవహరించారనేటువంటి అభిప్రాయం ఉంది. అలాగే ఆ మధ్య RRR సినిమా రిలీజ్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచినటువంటి స్పెషల్ గెస్ట్గా ఆయన అటెండ్ అయ్యారు. సో ఆ విధంగా ఆయన సినిమాలతో మాత్రమే మమేకం అవుతున్నారు కానీ రాజకీయాలతో ఎక్కడా కలవట్లేదు అనేటువంటి అంశం ఉంది. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకటి గమనిస్తే నందమూరి జానకిరామ్ తనయుడు సినిమా అరంగేట్రం సందర్భంగా ఆయన పేరు కూడా నందమూరి తారక రామారావు అని పెట్టారు. సో చాలా కుటుంబం మొత్తం ఒకటి అయింది. ఎన్టీ రామారావు ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ దగ్గర నుంచి అందరూ వెళ్ళారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనబడలా, కళ్యాణ్ రామ్ కూడా ఎక్కడ కనబడలా. వీళ్ళిద్దరు మాత్రమే చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఎన్టీఆర్ ఫ్యామిలీలో, నందమూరి ఫ్యామిలీలో మాత్రం ఉంది. సో ఈ అపోహలన్నిటినీ కూడా తుడిచిపెట్టి అంతా ఒకటి అనేటువంటి ఒక బలమైన సంకేతాన్ని, ఫ్యామిలీతోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు అనేటువంటి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం ఎన్టీఆర్ ఫ్యామిలీ, నందమూరి నారా ఫ్యామిలీ చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. బాలకృష్ణ గారు కూడా దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకుని ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేసి, అంటే ఈ అరమరికలన్నింటినీ కూడా తుడిచేసి పార్టీతోనే ఉన్నాడు, కుటుంబంతోనే ఉన్నాడు, కుటుంబం కూడా ఆయనతో బలంగా అనుబంధం పెనవేసుకుని ఉంది అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయబోతున్నారు. అందుకని ఆయన ప్రతిపాదించారు జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఈసారి పిలుద్దాం అని. బహుశా వాళ్ళని కూడా కలుపు, ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసింది కాబట్టి 2024 ఎన్నికల్లో ఒక బలమైనటువంటి మెసేజ్ చాలా స్పష్టంగా లోకేష్ గారు, ఆయన భార్య భువనేశ్వర్ గారు, ఎప్పుడూ లేదు ఎన్నికల ప్రచారంలోకి వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు కూడా కుటుంబం అంతా ఒకటి అని చూపించడానికి ఇది ఒక అరుదైన సందర్భం. ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా చేసేటువంటి మహానాడు కాబట్టి ఆ మహానాడు వేదికపైకి పిలవచ్చు అనే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిలిస్తే వస్తారా, అసలు ఎలా పిలుస్తారు, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. క్యాడర్ కొంతమంది వ్యతిరేకిస్తూ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కదా, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఒక్కసారి పిలవాలి అని కనుక కన్ఫర్మ్ అయితే పిలుస్తారు, రావాలి అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతారు. సో ఏం జరుగుతుందో మహానాడు వరకు మనం వెయిట్ చేయాల్సింది.